హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి క్యారెట్స్ అండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనందరికీ తెలుసు, వీటితో ఎన్నో వెరైటీస్ చేస్తున్నాం కదండి ఈ మధ్య మనమంతా. క్యారెట్స్ హల్వా అని, క్యారెట్స్ ఫ్రై అని, స్వీట్ హాట్ అన్నీ తయారు చేస్తున్నాం అండి. ఇప్పుడు మేము కూడా ఈ క్యారెట్ని గ్రాట్ చేసి అదేనండి తురిమి వీటితో ఇప్పుడు మనం టేస్టీ హెల్తీ ఫ్రై తయారు చేసుకుందామండి. ఏ విధంగా గ్రాటింగ్ ప్లేట్ మీద క్యారెట్స్ని గ్రాట్ చేసుకుందామండి, తురుముకుందాం. చూసారు కదండి, తురుము ఎంత చక్కగా నీట్గా కలర్ఫుల్గా ఉందో. పావు కిలో క్యారెట్స్ తురుమండి ఇది. ఇక సింపుల్ ప్రాసెస్తో మనం ఫ్రై తయారు చేసుకుందామండి. ఏ విధమైన మసాలాలు లేకుండా న్యాచురల్గా మనం ఇప్పుడు ఫ్రై తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చాలా క్యూట్గా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇంకా ఇందులో మనం కొద్దిపాటి ఉప్పు, మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ అంతేనండి. ఇక మనకు అందరికీ తెలుసు, రెడ్ చిల్లీ పౌడర్ లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. ముందుగా బాణలీలో గుంట గరిటెడుతో 1.5 గరిటెడు లేదంటే 1.35 గరిటెడు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఆయిల్ కొద్దిగా ఒక నిమిషంలో చక్కగా వేడెక్కుతుందండి. ఇందులో ఇక పోపు మసాలా సీడ్స్ అండి, ఆవాలు, పచ్చిపప్పు, చాయ్ మినపగుండ్లు ఇవేనండి. ఇక కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసామండి. ఒక నిమిషం పాటు ఈ కర్రీ లీవ్స్, మసాలా సీడ్స్ ఫ్రై అవనిద్దామండి. ఇక నెక్స్ట్ మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ క్యారెట్ తురుముని అందులో యాడ్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ తురుముని చక్కగా ఫ్రై చేసుకుందామండి. మా వీడియోస్ని తిలకిస్తూ ఉండండి వ్యూవర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని గ్రో చేయండి. కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ అండ్ ఆయిల్, వీటితో మన క్యారెట్ తురుము ఫ్రై అవుతుందండి. ఒక 2 నిమిషాలు తర్వాత కొద్దిపాటి ఉప్పు అండి, 1/2 స్పూన్ ఉప్పు అండి. హెచ్చు తగ్గులుంటే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. మేము మాత్రం 1/2 స్పూన్ యాడ్ చేసామండి. మీడియం ఫ్లేమ్ మీద, ఎక్కువ హై ఫ్లేమ్ లేకుండా, హై ఫ్లేమ్ మీద అయినా ఫ్రై చేయొచ్చండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అవుతుందని చెప్పేసి ఈ విధంగా మనం ఫ్రై చేస్తున్నామండి. కొద్దిగా ఇలా ప్లేటు పెడితే తొందరగా అవుతుంది అని చెప్పేసి ప్లేటు పైన పెట్టామండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి. ఇక మన టేస్ట్ని అనుసరించి మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. మేము 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేసామండి. పావు కిలో క్యారెట్ తురుముకి కావాలనుకుంటే 1 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. మరి ఎక్కువ కారంగా ఉంటుందని చెప్పేసి మేము ఈ విధంగా కొద్దిపాటి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ఇక మన ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.